దాంట్లో సేల్స్ ఫోర్స్ విషయం చూసుకుంటే జాబ్ రోల్ చూసుకుంటే సేల్స్ ఫోర్స్ అడ్మిన్, డెవలపర్, ఎల్డీసీ, లైట్నింగ్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. వేరియస్ టెస్టింగ్లో కూడా మాన్యువల్, ఆటోమేషన్, సేల్స్ ఫోర్స్ అండ్ టాస్క్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, పెగా టెస్టింగ్, ఇలా చాలా వేరియస్ మోడల్స్ అనేవి టెస్టింగ్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ కోడింగ్ విషయం చూసుకుంటే సేల్స్ ఫోర్స్లో కోడింగ్ అనేది సిమిలర్ టు జావా ఉంటుంది. సో వేరియస్ టెస్టింగ్ అనేది కంపారిటివ్లీ ఈవెన్ దో ఆటోమేషన్ టెస్టింగ్ అయినప్పటికీ కొంచెం కోడింగ్ అయితే తక్కువే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి కాంపిటీషన్ విషయం చూసుకుంటే సేల్స్ ఫోర్స్ కంటే కాంపిటీషన్ అంటే ఎక్కువగా ఆపర్చునిటీస్ విషయం చూసుకుంటే రెండింటికి ఈక్వల్గా ఉంటాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఈ సేల్స్ ఫోర్స్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఈ ఓపెనింగ్స్ విషయంలో కొన్నిసార్లు బాగా హై ఉంటుంది, కొన్నిసార్లు బాగా లో ఉంటుంది. వేరియస్ టెస్టింగ్ విషయంలో చూసుకుంటే చాలా మోడరేట్గా వెళ్తుంది. అలాగే విపరీతంగా కాల్స్ ఉండడం, లేకపోతే అసలు ఉండకపోవడం అయితే జరగదన్నమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి శాలరీ రేంజ్ విషయాన్ని చూసుకుంటే సేల్స్ ఫోర్స్లో కొంచెం ఎక్కువ శాలరీ రేంజ్ ఉంటుంది. వేరియస్ 30 lakhs అట్లా వరకు రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వేరియస్ టెస్టింగ్లో చూసుకుంటే 15, 20, 25 వరకు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే కాంపిటీషన్ అనేది టెస్టింగ్కి చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది కూడా నేర్చుకుంటారనమాట. ఓకే, తర్వాత వచ్చేసి జాబ్స్ ఎక్కడ ఉంటాయి? ఓకే, ఎంఎన్సీలో ఉంటాయా, స్టార్టప్లో ఉంటాయా, లేకపోతే మిడ్ లెవెల్లో ఉంటాయా అంటే సేల్స్ ఫోర్స్ జాబ్స్ అనేవి ఎక్కువగా మిడ్ లెవెల్ అండ్ ఎంఎన్సీలోనే ఎక్కువ జాబ్స్ అయితే ఉంటాయి. స్టార్టప్స్లో చాలా తక్కువ ఉంటాయి. వేరే ఆ టెస్టింగ్లో చూసుకుంటే స్టార్టప్లోనే ఉంటుంది, చిన్న కంపెనీ 10 మంది ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా టెస్టింగ్ అనే జాబ్ అనేది ఉంటుంది. సో స్టార్టప్లో ఉంటుంది, మిడ్ లెవెల్లో ఉంటుంది, హై లెవెల్లో ఉంటుంది. మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ కూడా మొన్నదాకా మాకు అవసరం లేదన్నట్లు ఉంది, కానీ రీసెంట్గా ఒకసారి బ్లాకేజ్ వచ్చి మొత్తం సిస్టమ్స్ హ్యాంగ్ అయినప్పుడు దే రియలైజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్టింగ్ పీపుల్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటున్నారు అనమాట. సో అలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి టెస్టింగ్ అనేది ప్రతి కంపెనీలో ఉంటుంది. వేరే సేల్స్ ఫోర్స్ ఎంఎన్సీ మిడ్ లెవెల్లో ఎక్కువ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి కాల్స్ ఫ్రెషర్స్కి ఎక్కువ ఉంటాయా, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయా? సేల్స్ ఫోర్స్కి ఫ్రెషర్స్ కంటే కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ కాల్స్ అయితే ఉంటాయి. వేరియస్ టెస్టింగ్ అనేది ఫ్రెషర్స్కి ఉంటుంది, మిడ్ లెవెల్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాల్స్ అనేవి ఉంటాయి. సో ఇంకోటి ఏంటి అంటే రెసిషన్లో ఎప్పుడైనా ఎక్కువగా ఇన్ జనరల్ చేసి మనం కమెంట్ పాస్ చేస్తున్నది 365 days కాల్స్ ఉండేది టెస్టింగ్లో ఉంటాయి. ఎందుకంటే చాలా మోడల్స్ ఉన్నాయి. సేల్స్ ఫోర్స్ టెస్టింగ్ ఉంటుంది, టాస్క్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, పెగా టెస్టింగ్, ఏఐ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాల్స్ ఉంటాయి, ఫ్రెషర్కి కూడా కాల్స్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇంటర్న్షిప్ త్రూ మళ్ళీ ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సేల్స్ ఫోర్స్ ఫ్యూచర్లో లేకపోతే అప్ స్కిల్ అంటే వెళ్ళాలి అంటే ఎలా ఉంటుందంటే సేల్స్ ఫోర్స్ అప్ స్కిల్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే సేల్స్ ఫోర్స్ అనే ఒక సిఆర్ఎం కంపెనీ, దీంతో పాటు మనకి ఎంఎస్ డైనమిక్స్ ఉంది, జోహో ఉంది, తర్వాత హబ్స్పాట్ అని, ఎస్ఏపీ అని ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సేల్స్ ఫోర్స్ లాంటి సిఆర్ఎంస్ చాలా ఉన్నాయి. ఇక్కడ 2 రకాలుగా అప్ స్కిల్ అవ్వాలి మనం. సేల్స్ ఫోర్స్లో సాలరీస్ పెరగాలి అంటే 2 రకాలు. ఒకటి ఏంటి అంటే కంపెనీ ఎప్పటికప్పుడు 3 months ఒకసారి అప్డేట్ అయితే ఇస్తుంది. అలా కాకుండా సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం వాడే కంపెనీస్ దీనికంటే ఎంఎస్ డైనమిక్స్ ఎక్కువ వాడుతుంటే మనము అప్ స్కిల్ అవ్వాల్సింది సేల్స్ ఫోర్స్లో కాదు, ఎంఎస్ డైనమిక్స్. వేరియస్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. టెస్టింగ్లో అలా ఉండదు. టెస్టింగ్లో ఏంటి అంటే ఇదే టెక్నాలజీలో ఉంటారు, దీన్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే దానికి ఏ టూల్స్ యాడ్ చేసుకుంటూ ఆ విధంగా వెళ్తే మంచిది. అండ్ రెండింటిలో కూడా కంపల్సరీ మనం కొన్ని విషయాల్లో ఏ టూల్స్ సపోర్ట్ అనేది తీసుకోవాలి. ఇది సేల్స్ ఫోర్స్లో ఎలాంటి ఏ టూల్స్ వాడాలి, టెస్టింగ్లో ఏ టూల్స్ వాడాలి అనేది మీరు ఒకసారి గ్రౌండ్ వర్క్ చేయండి.